అంటే తెలంగాణలో 6 గ్యారంటీలు ప్రజల దాకా అందుతున్నాయా లేదా? ప్రజలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదా? ప్రజలు 6 గ్యారంటీల అవకాశాలు పొందుతున్నారా లేదా అనే దాని మీద సుదీర్ఘంగా మనతో పాటు మాట్లాడడానికి స్టూడెంట్ పార్టీ విద్యార్థి విభాగం అలాగే రాష్ట్ర నాయకులు రాజేష్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. తెలంగాణలో 6 గ్యారంటీలు ప్రజల దాకా అందుతున్నాయా లేదా అసలు? ఎందుకంటే మీ పార్టీలో ఉన్నప్పుడు మేనిఫెస్టివల్లో పెట్టినది కాకుండా ఎక్కువ చేశాము, ఎక్కువ ఇచ్చాము, రైతు బంధు కానీ తర్వాత రుణమాఫీ కానీ ఇంకా చాలా చేశామని చెప్పేసి ప్రజలు అన్న సందర్భాలు చూసాము. అలాగే చేసాం. వాటన్నిటికీ ధీటుగా కూడా 420 హామీస్తో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అత్యధిక మెజారిటీతో గెలిచారు. నిజంగా ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? ఇప్పుడు ఒకటి రిషి గారు, ఒకటి మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ బిఫోర్ ఎలక్షన్ వాళ్ళ మేనిఫెస్టో కానీ వాళ్ళ యొక్క ప్రచారం ఏ విధంగా ఉందనంటే ఒక 6G 7G స్పీడ్లో ఉండే. ఆఫ్టర్ వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే 2G స్పీడ్ కూడా లేదు. మీన్స్ చాలా దరిద్రంగా వాళ్ళ యొక్క పరిపాలన అందుతా ఉన్నది. నేను యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగా చెప్పడం కాదు, మీ యొక్క ప్లస్ టీవీకి సంబంధించిన కెమెరా రిపోర్టర్ పోయి ఊళ్ళల్లో అడిగితే తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏందనేది. చాలా గందరగోళంగా ఉన్నది. నేను ఒక ఊళ్ళో ఇట్లా తిరుగుతా అంటే ఒక పెద్ద మనిషిని అడిగిన, ఏందే బాపు మరి ఎట్టున్నదే పరిస్థితి అని అంటే, ఏముంది నాడు చక్కెర బుక్కిన చేతులతోటి ఇలా మేము తవుడు బుక్తా ఉన్నాము, ఇవాళ మమ్మల్ని అంతా ఆగం చేసారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. అదే ప్రజలను మీరు పైసలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని తిట్టిస్తున్నారన్న సందర్భాలు కూడా కాంగ్రెస్ నాయకులు అన్న పక్షాన చూడవచ్చు. మరి ఎలా సమర్థించుకుంటారు? కొడంగల్లో ఒడిదిగుతున్నారు. ఒకటి తెలంగాణ రాష్ట్రం ఓవరాల్ ఇడిచిపెట్టు, కొడంగల్లో కొండారెడ్డిపల్లె ఆయనకు సంబంధించిన సొంత విలేజ్లో తిడుతున్నారు. వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తామా? వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తామా? అట్లా నరేందర్ గారు ఇవ్వచ్చు అక్కడ. ఒకటి ఇప్పుడు నీకే కానీ ఈ మీ పార్టీ ఇప్పుడు మీ ప్లస్ టీవీకే నేను చెప్తున్నా, మీకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరే వెళ్ళండి, 24 hours టైం ఇస్తాం, 100కు 200% ఇక్కడి నుంచి కెమెరా తీసుకొని ప్రతి ఒక్కరిని అడగండి. ఏ ఒక్క వర్గం విద్యార్థులను అడగండి, మేధావులను అడగండి, నిరుద్యోగులను అడగండి, కార్మికులను అడగండి, మన రైతులను అడగండి, మహిళలను అడగండి. ఈ యొక్క ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉంది అని చెప్పు. మీ యొక్క ఇదే ప్లస్ టీవీలో నేను వాచ్మెన్ పని చేస్తాను, బాజాప్తగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అడిగిన క్వశ్చన్కి నేను డిమాండ్ చేసి అంటే ఇప్పుడు ప్రజలు సంతోషంగా లేరని మీ అభిప్రాయం? ఏ ఒక్క వర్గం లేదు, ఏ ఒక్క వర్గం లేదు. నేను ఎందుకు మీ యొక్క ముందే అందుకోసమే నేను చిట్టా పట్టుకునే వచ్చాను మీ యొక్క స్టూడియోకి. బ్రదర్, వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు మీరు కెమెరా చూపెట్టాలి. 6 గ్యారంటీలు వీళ్ళు ఇచ్చిన 420 హామీలు చూడండి. ఇగో 6 గ్యారంటీలు వీళ్ళు ఇచ్చిన 420 హామీలు. ఈ యొక్క మేనిఫెస్టో వీళ్ళు దీని ప్రకారమే ఎలక్షన్లకు పేరు. ఇది చెప్పే మార్పు 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 మేము వస్తే వచ్చిన 100 రోజుల్లోనే, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 కాదు, వచ్చిన 100 daysలోనే నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నన్ను చెప్పుతో తీసుకుని కొట్టండి అని చెప్పేసి కొందరు నాయకులు కూడా అన్నారు. వాళ్ళు దేవుళ్ళ మీద కూడా ఒట్లేసిర్రు. మరి ఇప్పటికి దాదాపుగా 18 నెలలు అని అంటే 300 దాదాపుగా 500 రోజులకు దగ్గరకు వచ్చింది. ఏ చెప్పుతోటి కొట్టాలని నువ్వు చెప్పు. ఇక అంటే ఇప్పుడు దాంట్లో 6 గ్యారంటీల విషయంలో కొన్ని అమలు కాలేదంటారా? సన్నబియ్యం అన్నారు, సన్నబియ్యం అమలు కాలేదండి. చెప్పేదినండి, నీకు క్లియర్ గా చెప్తా. మహాలక్ష్మి పథకం అన్నాడు. ఫస్ట్ గ్యారంటీ ఏంది? మహాలక్ష్మి పథకం. నువ్వు క్లియర్ గా నువ్వు ఇది ఏది కూడా కట్టు కాకుండా వేయాలి. మహాలక్ష్మి పథకము మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తున్నారా? మా ఇంట్లో మా అమ్మ ఉన్నది, మా చెల్లి ఉన్నది, మరి మా వాళ్ళకి ఇద్దరికి రాలే. రైట్, ఓకే, ఇది ఈ గ్యారెంటీ అమలైనట్ట. 500 రూపాయలకి గ్యాస్ అన్నారు, ఎంతమందికి వస్తుంది? సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు, అది ఎంతమంది అకౌంట్లలో పడ్డది? రైట్, ఇది వచ్చిందా? లేదు కదా. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు అన్నారు. దానివల్ల జరిగే పరిణామాలు ఈ రాష్ట్రమే కాదు, దేశమంతా చూసింది. నువ్వు ఇచ్చింది కరెక్టే, మహిళలకు సాధికారత కోసము, మహిళలకు అభ్యున్నతి కోసము 100కు 200% అట్లాంటి స్కీములు తీసుకురావాలి. కానీ నువ్వేం చేసినావు? ఉచిత ప్రయాణం అని చెప్పేసి సర్వీసులు తగ్గించినావు. సర్వీసులు తగ్గించడంతో
ప్రయాణికులు ఇబ్బంది పడ్డరా లేదా, కొట్టుకున్నారా లేదా? మరి ఆ ఎవరిని సిగ్గుది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క ఖ్యాతిని తగ్గించుకొని ఏ చెప్పు తీసుకొని కొట్టాలి. ఎట్ ద సేమ్ టైం రైతు భరోసా అని సెకండ్ గ్యారెంటీ వీళ్ళది. రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 అన్నాడు, ఇచ్చిండా ఇల్లుచ్చా? మనం ఒక పార్టీకి కానీ వాళ్ళ అధికారంలో రావడానికి కానీ మేనిఫెస్టోనే అది అవును అథెంటికేషన్. నేను అందుకోసం ఇది తీసుకొచ్చే మాట్లాడుతున్నా. ఇచ్చిండా? ఎట్ ద సేమ్ టైం వ్యవసాయ కూలీలకు 12,000 అన్నాడు. ఎవరికైనా వచ్చినాయా? వరి పంటకు 500 రూపాయలు బోనస్ సన్నవడ్లకు ఇస్తుండు. మన దగ్గర ఎక్కువ సన్నవడ్లు పండియరు, దొడ్డు వడ్లు పండిస్తారు. మాకు 40 క్వింటాల దొడ్డు వడ్లు పండినాయి. మరి 40 క్వింటాలకు కింటాకి 500 చొప్పున అంటే 20,000 రూపాయలు. ఇప్పటికే వీళ్ళు వచ్చి 3 కార్లు అయిపోయినాయి. 3 అంటే 3 × 60,000 రూపాయలు నేను నష్టపోయినా లేదా? మరి ఈ గ్యారెంటీ ఫుల్ఫిల్ కాలే. మరి వీడిని ఎట్లా కొట్టాలి? గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు అవుతుంది అంటున్నారు. వస్తున్నదా చెప్పండి, మీరు వస్తుందా చూపిస్తావా? ఇదే మీ ప్లస్ టీవీ తీసుకొని పోదాం. ఇందిరమ్మ ఇండ్లు అవుతున్నాయా? ఉద్యమకారులకు 250 చదరపు ఇంటి స్థలం అన్నారు. రైట్. ఇందిరమ్మ ఇళ్ల మీద ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. వానికి సిగ్గుండాలే. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మంజూరు చేశామని చెప్పి రెడ్డి అనేటోనికి సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఏమైనా ఉంటే వాడు గతంలో మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే కలర్ బూసిల్లు. మరి మీరే పంచలేకపోయినరు? కలర్ బూసి ఇచ్చిల్లు. బ్రదర్, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. ఏమని అనంటే, గతంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది, రకరకాల ఎన్నికల ప్రణాళిక అందులో జాప్యమైంది, లేట్ అయింది. అందుకోసమే కొన్ని దిక్కులల్లా ఈ గ్రేటర్ హైదరాబాద్లో మేము చాలా దిక్కులల్లా డబల్ బెడ్రూమ్లు అలాట్ చేసినాము. అదంతా అయిపోయింది. మేము ఇప్పుడు ఇవ్వకుండా ఖాళీగా ఉన్న వాటిని రంగులు పూసి ఇద్దామని చూస్తున్నారు. ఇది చిల్లా యువ వికాసం అన్నాడు భయ్. ఇక్కడ నేను యాజ్ ఏ విద్యార్థి విభాగం, నేను రాష్ట్ర కార్యదర్శి, స్టూడెంట్ ఇష్యూస్ గురించి నేను అడ్రస్ చేయాల్సిన అవసరం నా మీద ఉన్నది. ఎందుకనంటే నేను తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుని, అదేవిధంగా మళ్ళీ మీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న ఒక స్టూడెంట్ లీడర్ని నేను. ఇప్పుడు వీళ్ళు 5 లక్షలతోటి విద్యా భరోసా కార్డు అన్నారు. ఏ ఒక్క విద్యార్థికైనా ఉస్మానియా యూనివర్సిటీకి పోతావా? ఇదే రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు, అశోక్ నగర్కి వచ్చిండు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడాను. ఇదే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతుండు. ఈ గాడిది ఇప్పుడు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తలేరు. మరి ఇస్తావా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని అడిగే దమ్ము ఈ రాహుల్ గాంధీకి ఉన్నదా? అదేవిధంగా వీళ్ళు చెప్పండి, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికి రిషి గారు ఇప్పటికీ సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నరలో 3 లక్షల ఉద్యోగాలు రావాలి, అవునా కదా? ఎస్, ఆర్ యు అగ్రీ? 3 లక్షల ఉద్యోగాలు రావాలి. ఎన్ని ఇచ్చిండు? 50,000 అని చెప్తున్నారు. 50,000 ఉద్యోగాలల్లా కేసీఆర్ గారు ఇచ్చిన ఎన్ని నోటిఫికేషన్, కేసీఆర్ గారి గవర్నమెంట్లు వచ్చినాయింది ఆ చెప్పు భయ్ అంటున్నావు. అన్ని ఎవరికో మందికి పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పేసి ముద్దాడుకుంటే ఈ చరిత్రని క్షమిస్తుందా? ఇవ్వందో కదా డిఎన్ఏ, ఇవ్వందో కదా. నువ్వేంది? కేసీఆర్ గారు ఇచ్చిండు నోటిఫికేషన్, కేసీఆర్ గవర్నమెంట్లోనే ఎగ్జామ్లు అయినాయి. బట్ ఒక ఎగ్జామ్ ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది, రిజల్ట్ ఆగిపోయింది, అనౌన్స్ చేయడం ఆగిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత అది ఆల్టర్నేట్ ప్రాసెస్లో భాగంగా జరిగింది. నేను ఇచ్చిన అని చెప్పి ఏ ఒక్క నిరుద్యోగితోటనే 50,000 ఉద్యోగాలు ఇచ్చారని అనిపిస్తారా మీరు? ఇదే రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కదా, అశోక్ నగర్ పోయి ఒక్క నిరుద్యోగితోటి 50,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పేసి ఇచ్చిల్లని చెప్పేసి ఒక్కరితో అనిపిస్తారా? ఇంకొక 6వ గ్యారెంటీ ఉంది. 5వ గ్యారెంటీ కాడ ఆగినాం. 5వ గ్యారెంటీలో ఇంకా చాలా ఉన్నాయి, నీకు 420 హామీలలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5వ గ్యారెంటీలో యువ వికాసంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000 అన్నారు, ఇంటర్ పాస్ అయితే 20,000 అన్నారు, డిగ్రీ పాస్ అయితే 50,000 అన్నారు, పీజీ పాస్ అయితే 1,00,000 అన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళకి 5 లక్షలు అన్నారు. నేను పిహెచ్డి ఎస్టీ కుటుంబం నుంచి వచ్చిన, నేను పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది, నాకు 5 లక్షలు ఎప్పుడు ఇస్తారు రబ్బయ్య అని అడుగుతున్నాం. ఏ ఒక్క విద్యార్థికైనా ఏ ఒక్క నిరుద్యోగికైనా వచ్చినాయా? అరే బాబు, రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ నువ్వు గద్దెనెక్కినవంటే, ఇవాళ నీ యొక్క కుటుంబాలు జలసాలు ఆడుతున్నాయంటే, నీ యొక్క మంత్రివర్గం ఇవాళ హంగు ఆర్భాటాలతో బయట తిరుగుతున్నాయనంటే, మీరందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు అని అంటే దానికి కారణం నిరుద్యోగులు. ఊరు వాడ తిరిగిరు, ఇవాళ గడపకు తిరిగిరు, ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకున్నారు.
కేసీఆర్ అనేటోడు పోతే మన బతుకులు మారుతాయట, మార్పు 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 అని మాట్లాడుతున్నారు వీరు. ఈ గాడిదలు ఇంకా మార్పు చేస్తారు కావచ్చు అని చెప్పేసి ఊరు ఊరు వాడ తిండి తిప్పలు లేకుండా తిరిగిర్రు. ఏం చేసినావు నువ్వు ఇవాళ? నిరుద్యోగులకు నువ్వు నోట్లో మట్టి కొట్టినావు. ఒక గౌరవమైన ముఖ్యమంత్రిని, ఒక రేవంత్ రెడ్డి గారిని, మంత్రులను మీరు ఇంతవరకు ఆయన ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్? అన్న రిషి గారు ఒకటి క్లారిటీ, తెలంగాణ అనేది దేశంలో నంబర్ 1 రాష్ట్రం అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి భాష మాట్లాడే భాషను నువ్వు గౌరవిస్తావా? ఒక పెద్ద మనిషి ఆయన, ఒక ఇంటి పెద్ద. నా పెద్ద మనిషి, నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ భాష మాట్లాడతాడో నేను అదే భాష మాట్లాడతా. బాజాప్తగా ఆయన ఏ భాష మాట్లాడతాడో నేను అదే భాష మాట్లాడతా. తప్పేమున్నది దాంట్లో? లాగులో తొండలు జోరిస్తా అంటాడు, పేగులు తీసి మెడకేసుకుంటా అంటాడు, మళ్ళా సంపుతా అంటాడు, కొరుకుతా అంటాడు. గిద ఆయన మాట్లాడితే ఎంత హుందాగా మాట్లాడాలి. వాడు వీడు అని చెప్పేసి కేసీఆర్ కుటుంబాన్ని తిడతాడు, అడ్డగోలు ఎట్లా పడితే అట్లా తిడతాడు. లుచ్చా అంటాడు, లఫంగా అంటాడు, రండా అంటాడు. అంటే ఆడు మాట్లాడితేనేమో సంసారం, మేము మాట్లాడితే వ్యభిచారమా? బాజాప్తగా మాట్లాడదాం. అంటే గౌరవ కేసీఆర్ గారు కూడా అప్పుడు మాట్లాడిన సందర్భాలు లేవా? ఎక్కడ మాట్లాడలే. ఉద్యమ సభలో మాట్లాడిన సందర్భాలు సమయంలో మాట్లాడిండు. ఉద్యమ సమయంలో అప్పుడున్న మన యొక్క నీళ్లు నిధులు ఆకాంక్షల కోసం, నియామకాలనే ఆకాంక్షల కోసం జరిగిన పోరాటంలో కేసీఆర్ గారు మాట్లాడింది. అది కూడా ఇలాంటి లత్కోర్ భాష మాట్లాడలే. ఆ భాష కూడా కొంత డ్రాస్టిక్, కొంత మన జోకుగానో లేకపోతే అట్లా కొంత సర్కాస్టిక్గా మాట్లాడేది. కానీ ఇంత చిల్లరగా, ఇంత బజారు భాష ఎవడండి మాట్లాడేది? అంటే మీ దేశంలో, అంటే మీ దృష్టిలో రేవంత్ రెడ్డి గారు చదువుకొని ఇవన్నీ చేయలేదంటారా? అంటే చదువుకోకుండా ఇవన్నీ మాట్లాడు ఒక వీధి రౌడీలాగా అనే మీ ఉద్దేశం ఉంది అట్లా? రేవంత్ రెడ్డి గారు అంటే మాకు రెస్పెక్ట్. హీఈస్ అవర్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ అనేటోడు చీప్గా మాట్లాడద్దు. చీఫ్ మినిస్టర్ అనేటోడు చీప్గా మాట్లాడద్దు కదా, బరాబర్ మాట్లాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గదే భాష మాట్లాడుతున్నారు. ఇప్పుడు రైతులు అదే తిడుతున్నారు, నిరుద్యోగులు అదే తిడుతున్నారు, ఎట్లా పడితే అట్లా తిడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో మేము అదే మాట్లాడతాం తప్ప దాంట్లో నువ్వు నేర్పించిన భాషే మాకు నీరజాక్ష 10,000% గదే మాట్లాడతాం తప్ప నువ్వు మంచిగా మాట్లాడితే మేమెందుకు తప్పు ఏమన్నా తప్పు భాష మాట్లాడుతున్నాం? చెప్పు. నువ్వు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నాం, 100 రోజులలో కంప్లీట్ చేస్తున్న హామీల కింద మాట్లాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం నిన్ను. 100కు 200% అదే జరుగుతుంది. ఎటువంటి నువ్వు అనొచ్చు, కేసులు పెడతారు. కేసులకు ఎవడు భయపడతాడు? ఇప్పటికే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 కేసులు అయినాయి, ఇంకా పెడతారు కావచ్చు, జైలుకు పంపుతారు కావచ్చు, ఇంకేమైనా చేస్తారు. సంపర్ కదా. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఎలాంటి ఉద్యమం చేసినామో ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ సుభిక్షంగా ఉండడం కోసము, తెలంగాణ ఫలాలు ప్రతి ఒక్కరు అందడం కోసం గదే పోరాటం చేస్తాం. దాంట్లో ఎటువంటి భూషజాలు లేవు, ఎటువంటి భయం లేదు, ఎటువంటి బెరుకు లేదు. 10,000% వీళ్ళిచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు అయ్యే వరకు ప్రతి ఊరు వాడ తిరుగుతాం, బట్టలు ఇప్పుతాం. వీళ్ళవి రేపటి రోజున స్థానిక సంస్థలలో వస్తారు కదా, కొడుకులను ఒక్కొక్కరిని ఉరికిస్తాం. గ్రామ సభలు పెట్టిరు కదా, గ్రామ సభలు పెట్టినప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేలను ఉరికిచ్చిళ్ళు, పారిపోయిళ్ళు. రేపటి రోజున స్థానిక సంస్థలకు రమ్మను చూద్దాం. అందుకే భయానికి పెడతలేరు వీళ్ళు. ఏం తమాషా అనుకుంటారా అన్న? తెలంగాణ రాష్ట్రం అంటేనే పౌరుషాల గడ్డ, తెలంగాణ రాష్ట్రం అంటేనే ప్రశ్నించే నేల. ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ప్రశ్నించే తత్వం ఉంటుంది, ప్రతి ఒక్కరి రక్తంలో ఉంటుంది నేల. చావుకు కాటికి కాలు చాపినోడు కూడా ప్రశ్న అడుగుతాడు ఇక్కడ, పుట్టిన ప్రతి బిడ్డ కూడా అడుగుతుంది ఇక్కడ. ఏం తమాషానా? నువ్వు కూడా ప్రశ్నించచ్చినోనివే కదా, కేసీఆర్ తిట్టి ఇయ్యాల ముఖ్యమంత్రి అయినావు కదా, మరి ఆ సోయి తెలివి లేదా నీకు? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలియదా? ఏం చేస్తున్నావు? అప్పులపాలు చేసిపోయిన తెలంగాణ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎస్, నువ్వు బరాబర్ అడిగినావు. కేసీఆర్ అప్పులు చేసి నీకు చెప్తా లెక్కలు. కేసీఆర్ గారు అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రం రాకముందు గురుకులాలు 298 ఉండేవి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్ర రాకముందు బిఫోర్ 2014. ఆఫ్టర్ 2014 1022 చేసిండు కేసీఆర్. అప్పులు చేసి అది చేసిండు కేసీఆర్. అప్పులు చేసి అద్దె భవనాలు ఎక్కడ? ఇప్పుడు చూడు, కొన్ని దిక్కులలో అద్దె భవనాలు ఉన్నాయి, కొన్ని దిక్కులనే అద్దె భవనాలు. 10 సంవత్సరాల పాలనలో అద్దె భవనాలు కాకుండా సొంత నిర్మాణాల్లో చేయని పక్షాన ఎందుకు చూడాలి మరి? ఇవాళ నువ్వు అద్దె భవనాలు కాదు, ఏ భవనాలు అని కాదు నేను చెప్పేది వినండి. గురుకులాలలో చదువుకున్న పిల్లలు ఐఐటీలల్లా, ఎన్ఐటీలల్లా, ఐసర్లల్లా, మన ఎంబీఏలల్లా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అయ్యారు, విదేశాలకు పోయిర్రు,
చెప్పులు కుట్టుకునేటోడు సైతం ఇవాళ ఫ్లైట్ ఎక్కిండు. అర్థమైందా? కేసీఆర్ గారి హయాంలో అది జరిగింది. నువ్వేం చేస్తున్నావు? ఇవాళ అద్దభవనాలే కావచ్చు, కానీ వాటికి తాళాలు ఇస్తున్నావు నువ్వు. ఏం పేదోడు చదువుకోనికి అవసరం లేదా నీకు? అవసరం లేదా? మూసి దేనికి వచ్చింది నీకు? 1,50,000 కోట్లు పెట్టి నువ్వు మూసి ప్రక్షాళన అంటున్నావు. 10,000 కోట్లు పెట్టు, గురుకులాలను బాగు చేయి. ఎంతమంది చచ్చిపోయారు? దాదాపుగా 500-600 మంది చచ్చిపోయారు ఇలా. వాటికి ఎవరు కారకులు? విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కాదా? అంటే ఐఐటీలో ఇది జరగలేదా? గతంలో సబితా ఇంద్రారెడ్డి మేడం ఉన్నప్పుడు ఇవన్నీ జరగలేదా? గురుకులాలలో ఏ రోజు కూడా సందర్శించని చూడలేదా మనము? ప్రాబ్లం ఉంటే సందర్శించాలి భయ్యా, ప్రాబ్లం ఉంటే సందర్శించాలి. ప్రాబ్లం బరాబర్ లేకపోతే సందర్శించి ఏం చేస్తావు నువ్వు? ఎవరి పని వాడు నడుస్తూ ఉంటుంది, ఎవరి పని వాడు నడుస్తూ ఉంటుంది. ఎక్కడ జరిగింది ప్రాబ్లం? పాము కాటుతో చచ్చిపోయేలా ఎక్కడైనా కేసీఆర్ ప్రభుత్వంలో? ఎలకలు కాటేసినాయా ఎక్కడైనా కేసీఆర్ ప్రభుత్వంలో? చెప్పు. బియ్యంలో పురుగులు వచ్చినాయా? అన్నంలో పురుగులు వచ్చినాయా? విషాహారం తిరిగి ఎంతమంది నీకు హాస్పిటల్ పాలయ్యారు చెప్పు. కేసీఆర్ ప్రభుత్వంలో బరాబర్ నడిచింది. మరి నీకేమైంది అంటున్నాం మేము, నీకేమైంది అంటున్నాం. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎన్నన్నా? 5 మెడికల్ కాలేజీలు ఎన్ని? ఇప్పుడు ఎన్నన్నా? 33 ప్రతి జిల్లాకు. అంటే అప్పు చేసి ఏం చేసిండు అన్న కేసీఆర్? ఇంట్లో దాచుకోలే అన్న, జనాలకు ఇచ్చిండు. కేసీఆర్ రాకముందు ప్రతి జిల్లాకు ఒక 33 జిల్లాలకు కేసీఆర్ సెక్రటేరియట్ లాంటి తరహాలో కలెక్టరేట్లను కట్టిండన్న, ఎస్పీ ఆఫీసులను కట్టిండన్న కేసీఆర్, కాళేశ్వరం కట్టిండన్న కేసీఆర్, మైసన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండన్న కేసీఆర్, ఫ్రీ కరెంట్ ఇచ్చిండే కేసీఆర్. వీటన్నిటిలో కుంభకోణాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇది నిజం అంటారా? సిగ్గు శరం లజ్జ ఏమన్నా? నాకు మాటలు బాగా. హోంమంత్రి ఎవడు? రేవంత్ రెడ్డి హోంమంత్రి. మరి ఏం చేస్తాను? సరే కేసీఆర్ తప్పు చేసిండు, స్కామ్ చేసిండు, కుంభకోణాలు చేసిండు, బయట పెట్టు, జైల్లో. ధైర్యం లేదా? ధైర్యం లేదా నీకు? మరి ఏం చేస్తావు నువ్వు? ముఖ్యమంత్రిగా ఉండి ఏం బిక్తున్నావు? ఏం బిక్తావు? గుడ్డి గురాల పనులు తవ్వుతున్నావా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా? పొద్దున్న లేసా ఢిల్లీకి పోయి దాదాపుగా 40-50 సార్లు నీకు ఢిల్లీకి తిరగడానికి టైం ఉంటుంది, కానీ విద్యా వ్యవస్థ మీద రివ్యూ ఉండదు, హోంశాఖ మీద రివ్యూ ఉండదు, దేని మీద రివ్యూ ఉండదు. కమిషన్లు కావాలి, కాంట్రాక్టులు కావాలి. ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడితే దాన్ని అమ్మాలి. ఇదా నువ్వు చేసే అభివృద్ధి? అంటే అభివృద్ధి చేయడానికి మాత్రమే. ఇప్పుడు మొన్న రీసెంట్గా HCU భూములను కూడా అభివృద్ధి చేయడానికి మాత్రమే తీసుకున్నామని చెప్పేసి కూడా అన్నది సందర్భాలు మనం చూసాం కదా. అయితే అభివృద్ధి కోసం అమ్మాలనుకో, HCU భూమి ఎందుకు అమ్ముతావు? అడవి కొట్టి అమ్మాలని నీకేమైనా ఉన్నదా? తెలంగాణకు కానీ హైదరాబాద్కి లంగ్ స్పేస్ లాంటి 2 ఉంటాయి. ఒకటి KBR పార్క్, ఒకటి సెంట్రల్ యూనివర్సిటీ. మరి ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాలకు సంబంధించిన నువ్వు అడవిని మొత్తం క్లీన్ చేస్తే ఊకుంటారా వాళ్ళు? తెలంగాణ పౌర సమాజం ఊకుంటుందా? ప్రకృతి ప్రేమికులు ఊకుంటారా? ఏ ఒక్కడైనా మొండం మీద బెడికాయ ఉన్నాడు ప్రతి ఒక్కడు అడుగుతారు దీని గురించి. సోయి ఉన్న జర్నలిస్టు కానీ మేధావులు కానీ ప్రకృతి ప్రేమికులకు దాన్ని ఎవ్వడు సహించరు. అందుకనే సుమోటోగా సుప్రీంకోర్టు తాత్కాలిక జైలు కట్టి దానికి కారకులైన వాళ్ళు అందరిని లోపల దోస్తా అని చెప్పి మాట్లాడింది. ఇలా ఏం సిగ్గు శరం ఉంటే ఒక రేవంత్ రెడ్డి అనేటోడు రిజైన్ చేసిపోవాలి. దమ్మున్న లీడర్ కేటీఆర్ గారు ఇచ్చారు స్టేట్మెంటు ఏమని? ఈ ఫార్ములా కేసులో ఎటువంటి అధికారులకు ఎవ్వరికి కూడా దాంట్లో భాగస్వాములను చేయకండి, వాళ్ళకి ఎటువంటి ఏం లేదు, నా ఆదేశాల అనుసారం వాళ్ళు చేసారు, నేను దానికి బాధ్యుడినైతా అని చెప్పేసి హుందాగా వ్యవహరించాను. ఇదే రేవంత్ రెడ్డి ఇలా వ్యవహరించమను. HCU భూములలో నాకు సంబంధము, నాకే సంబంధం ఉన్నది, దాంట్లో CS గారికి లేదు, కలెక్టర్కి లేదు, మిగతా ఆఫీసర్లకు ఎవరికి సంబంధం లేదని చెప్పేసి చెప్పమని చెప్పు. ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ గారి హస్తం లేదంటారా? ఉంటే ఏమైంది మరి? ఉంటే తీసి పెట్టమను. మొత్తం ఒక వారం 10 రోజుల వరకు రీల్ నడిపారు కదా దాన్ని, ఈ గవర్నమెంట్ రీల్ నడిపింది. మరి ఏమైంది? బాజాప్తగా అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. దానికి ఏమున్నదన్న? అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. ఏం కేసీఆర్ అకౌంట్కో లేకపోతే కేటీఆర్ అకౌంట్కో, కేటీఆర్ ఇంట్లో వాళ్ళ అకౌంట్కో పోలే కదా డబ్బులు. అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. దానికి అది గ్రేట్. తెలంగాణ కానీ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసము, హైదరాబాద్కి పెట్టుబడులు రావడం కోసము ఆయన చేసిన త్యాగం అది, అంతే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తున్నాము, ఐటీ రంగాల్లో కానీ ఏది కానీ, గతంలో దావోస్ పర్యటన కూడా వెళ్ళాము అని చెప్పేసి కూడా తెచ్చారు కదన్న. మరి అలా అది ఎన్ని వచ్చినాయి? ఏ పాట వచ్చినాయి? ఇదే కేసీఆర్ తీసుకొచ్చిన అమెజానే కనబడుతుంది ఆడ, ఇదే కేటీఆర్ తీసుకొచ్చిన గూగులే కనబడుతుంది, ఇదే కేటీఆర్ క్వాల్కామే కనబడుతుంది, ఇదే కేటీఆర్ తీసుకొచ్చిన అయ్యే కనబడుతున్నాయి తప్ప వేరేటి ఏది లేదు. వచ్చినాయి మళ్ళీ రిటర్న్ పోతున్నాయి అన్న. అంటే ఈ జల్సాలు చేయడానికి మాత్రమే దావస్కి వెళ్తున్నారా? ఏం చేస్తున్నాడో మరి, ఏం చేస్తున్నాడు మీ జర్నలిస్టులు అడగాలి. ఆయన ఏం చేస్తున్నాడు అనేది మీ జర్నలిస్టులు అడగాలి. అసలు ఏం జరుగుతుంది, ఎటు పోతాడు? ఇప్పుడు HCU ఇష్యూ నడిచింది,
హెచ్సియులో ఏదో 10,000 కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకులో తీసుకున్నారట. మరి అవి తీసుకపోయి ఏమైనా జపాన్లో ఏమైనా దాచిపెట్టేస్తారా మరి నాకైతే తెలుస్తలేదు. మరి ఎందుకు పోతున్నారో తెలియదు. సడన్గా ప్రోగ్రాంలు ఫిక్స్ చేసుకొని మరి ఎందుకు పోవాల్సిన అవసరం ఉన్నదో మరి మాకైతే తెలియదు. మీరు కూడా అడగాల్సిన అవసరం మీకున్నది. కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా కనబడితే గల్ల పట్టుకొని అడుగురు గాడిద కొడుకులను. అరే నాయన ముడ్డి మీద దన్నుర్రి, ఏం రా లుచ్చగల్లారా, ఏం హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారా మీరు అని చెప్పేసి అడగండి. బాధ్యత గల తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా ఒక జర్నలిస్ట్గా అడగాలి కదా మనం. ఖచ్చితంగా 10,000% అడగాలి. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే ప్రతి మాట కూడా మేము అడగనీకనే రెడీగా ఉన్నాం. అడగాలన్నా నువ్వు అడిగిన దాని ప్రకారము ఐటీ ఎగుమతులు బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ 57,256 కోట్లు. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎదిగిపోయే ముందు దాదాపుగా 3 లక్షల కోట్ల ఎగుమతులు వచ్చినాయి అన్న. పనితనం అంటే గది, దానికి 6 ఇంతలు పెంచారు. పనితనం అంటే అది గొప్పతనం అంటారు, దాన్ని పనితనం అంటారు. నీకు జీడిపి అప్పుడు 3,78,00,000 కోట్ల జీడిపి ఉంటే దాన్ని 13 లక్షల కోట్లకు పెంచారన్న. అది పనితనం, అది మొగోని కథ. అదేవిధంగా ఐటీ ఉద్యోగాలు 3,23,396 ఉంటే దాన్ని 9 లక్షలకు పెంచారు. అది పనిదల్లోని కథ. వీళ్ళు చేసింది ఏందన్నా, రైతు బీమా ఎక్కడ లేదు కానీ కేసీఆర్ రైతు బీమా 5 లక్షలు ఇచ్చిండు. రైతు బంధు లేదు, కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు. రైతు భరోసా అంటున్నారు, ఏడిచ్చిళ్ళు, ఎక్కడిచ్చిళ్ళు? రుణమాఫీ చేశారు, ఇప్పటికీ 3 ఎకరాలకే ఇచ్చిళ్ళు. రుణమాఫీ 2 లక్షలు అన్నారు. రుణమాఫీ దాదాపుగా 60% వరకే వచ్చినాయి, మిగతా 40% మందికి ఎవరికి గాలే. అదంతా లెక్కలు ఉన్నాయి. జనాలు ఊళ్ళల్లో ఉన్నారు. ఆ కొండారెడ్డి పెళ్ళికి పోయి అడిగినా, కొడంగల్కి పోయి అడిగినా, ఇంకేరికి పోయినా గదే సమాధానం వస్తుంది తప్ప అన్న వీడు మంచి చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కదనే. దాదాపుగా 1.5 సంవత్సరం అయింది సర్పంచ్ ఎన్నికలే, ఇప్పటివరకు పోయిందా? అదేవిధంగా మన ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఖాళీ అయ్యి 1 సంవత్సరం దాటిపోయింది, ఇప్పటివరకు పోతలేడు. మరి ఏంది, ఎవడు కారకుడు? సోయి ఉండాలి కదా. అంటే మంత్రివర్గ విస్తరణ చేయలేని దౌర్భాగ్యపు గవర్నమెంట్, దౌర్భాగ్యపు పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. అంటే రాహుల్ గాంధీతో నేతలతో చర్చలు నడుస్తున్నాయి, ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేస్తాం, మంత్రివర్గ విస్తరణ నడుస్తుంది అని చెప్పేసి. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి ఎవరు? రాహుల్ గాంధీ నాకు సంబంధం లేదు. ఎవరిని అడుగుతాం మనం? ఎవరిని అడగాలి? ఇక్కడున్న వాళ్ళనే అడుగుతాం మనం. రాహుల్ గాంధీ ఢిల్లీకి పోయి ఫ్లైట్ టికెట్ ట్రైన్లో పోయి అడగస్తాం మనం? మనకేం సంబంధం? కాబట్టి వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా దౌర్భాగ్యమైన హామీలు అన్న. ఎట్టి పరిస్థితులలో జనాలు కూడా చాలా సీరియస్గా ఉన్నారు వీళ్ళ మీద, సీరియస్గా కంఠం వరకు ఉన్నది వీళ్ళ మీద కోపం. కాబట్టి వీళ్ళు అందుకోసమే ఊళ్ళలోకి పోయే పరిస్థితులలో లేరు, వీళ్ళకు ఎవరు నమ్మే పరిస్థితులలో వీళ్ళు లేరు. ఒకటే మీ యొక్క ప్లస్ టీవీ ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, రేవంత్ రెడ్డికి కానీ అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఎట్లు ఇవ్వాలంటావు? అలవి కానీ హామీలు ఇచ్చినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, పొద్దున్న లేస్తే అబద్ధాలు ఆడినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, 6 గ్యారంటీలు ఇచ్చి కనీసం ఒక్కడు కూడా హామీ చేయకుండా కూడా మొత్తం హామీ చేసినామని మాట్లాడుతున్న ఈ దున్నపోతులకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళ యొక్క హయాంలో గురుకులాల్లో విద్యార్థులు ఎక్కువ మంది చచ్చిపోయినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. వీళ్ళకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇస్తున్నామని చెప్తున్నందుకు వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న. అది కూడా మేము ఒక లెటర్గా రిటర్న్ పూర్వకంగా మేము నోబెల్ ప్రైజ్కి సంబంధించిన సంస్థకి లెటర్ కూడా రాస్తాం, వాళ్ళు కూడా ఇవ్వమని చెప్పేసి వాళ్ళని అర్జీ పెట్టుకుంటాం.